హాయ్. నా లాస్ట్ వీడియో క్రానిక్ కిడ్నీ డిసీజ్‌లా ఏ టాబ్లెట్స్ వాడాలనే దానికి నేను వీడియో తీస్తే దానికి ఒక 12,000 వ్యూస్ వచ్చినాయి అండ్ 200 ఫాలోవర్స్ పెరిగిండ్రు. దీనికి గొప్ప గురించి చెప్పుకోవట్లే. దీంట్లో వర్స్ట్ ఫేస్ ఏందిరా అంటే 200 ఫాలోవర్స్‌లా 70-80% ఆఫ్ ద మెసేజెస్ ఏమొచ్చినాయంటే, బ్రో ఐఎమ్ ఆన్ అ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 3, బ్రో ఐఎమ్ ఆన్ అ క్రానిక్ కిడ్నీ డిసీజ్ స్టేజ్ 5, స్టేజ్ 4, సమ్ ఆర్ ఆన్ డయాలసిస్. కొంతమంది అయితే ఒక అబ్బాయి 16 సంవత్సరాల నుంచి డయాలసిస్ మీద ఉన్నాడంట. ఇది ఎంత వర్స్టో చూడండి. అండ్ వీడికి తినడానికి అండ్ వీళ్ళ ఇంటికి సర్వైవ్ అవ్వాలంటే వీడే దిక్కు. అండ్ వీడి డయాలసిస్ చేపించుకుంటా వాళ్ళ ఇల్లుని కూడా మూవ్ చేస్తున్నాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నాకు యూఎస్ కాల్స్ వచ్చినాయి కొన్ని బ్రదర్స్ నుంచి. అండ్ మేము కూడా మాట్లాడినాము. అండ్ ఇండియా ఎంత వర్స్ట్ ఫేస్లో ఉంది హెల్త్ గురించి అనే దాని గురించి వీడియో అవేర్నెస్ గురించి చేస్తున్నా, సింపతి గురించి అయితే కాదు. అండ్ నాకు కూడా థాట్స్ ఎట్లుంటున్నా అంటే, స్టార్ట్ అయినప్పుడు వాట్ హ్యాపెన్ ఇఫ్ డై విత్ హార్ట్ అటాక్, వాట్ హ్యాపెన్ ఇఫ్ డై విత్ కిడ్నీ డిసీజ్, నేను చనిపోతే మా ఇంట్లో ఎవరు చూసుకుంటారు. ఇవన్నిటికంటే ఫస్ట్ మన ఇండియా ఏ ఫేస్లో ఉంది హెల్త్. అండ్ దీంట్లో ఇంకొకటి చెప్పాలా, ఈ 70-80% ఆఫ్ ద మెసేజెస్ ఏ ఏజ్ వాళ్ళ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి వచ్చినాయో, 24 ఏజ్ నుంచి 35 ఇయర్స్ ఏజ్ అంటే మన ఇండియా ఎంత వర్స్ట్ ఫేస్లో ఉంది. మన ఈ రేపటి పౌరులే ఇంత ఇంత వీక్గా ఉంటే, రేపు వీడికి పెళ్ళయి పిల్లలు పుడితే వీడి పిల్లలు ఎంత వీక్గా ఉంటారు. అండ్ మనం తినే తిండి ఎట్లుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ అవేర్నెస్ ఎంత వర్స్ట్ ఫేస్లో ఉంది. ఇట్లాంటి అన్ని ఇంటుంటేనే భయం వేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. అండ్ చాలామంది క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్నప్పుడు డైట్ చేయాలంటే ఇంట్లో ఒప్పుకోవట్లేదు. అండ్ ఈ పార్ట్ అంతా పక్కన పెట్టేసే ఇంట్లోని ఫస్ట్ నీ సాల్ట్ రిక్వైర్మెంట్ 2-3 గ్రామ్స్, ఇది 100%. 2-3 గ్రామ్స్ అనేది తీసుకుంటే జస్ట్ ఈ 2-3 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ అనేది 30% ఆఫ్ ద క్రానిక్ కిడ్నీ డిసీజ్ని స్లో చేస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆన్ టైమ్ టాబ్లెట్స్. వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు, నేను మధ్యాహ్నం లంచ్లో వెళ్ళి టాబ్లెట్స్ వేసుకుంటా అంటే ఏమనుకుంటాడు, నథింగ్ ఈజ్ గోయింగ్ టు బి హ్యాపెన్. నీ టాబ్లెట్స్ నువ్వు వేసుకో, యూ షుడ్ కేర్ యువర్ హెల్త్. అసలు టాబ్లెట్ వేసుకునే పరిస్థితి మనది వస్తుందంటేనే వర్స్ట్ ఫేస్లో ఉన్నాము. అండ్ ఇక్కడ నువ్వు మళ్ళీ వాడేమనుకుంటాడు, వీడేమనుకుంటాడు అని చెప్పి నీ టాబ్లెట్స్ ఆపేయడము. ఇట్లాంటి సొసైటీ గురించి నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ యువర్ పేరెంట్స్. ఈ డిసీజ్ వచ్చిన తర్వాత ఎవడెవడైతే నీతో సపోర్ట్గా ఉంటున్నాడు వీళ్ళని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సొసైటీది థర్డ్ ప్లేస్. వీళ్ళు నీకు ఎవడు ఏం చేయకపోయినా ఏం కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది ఈ కిడ్నీ డిసీజ్ ఎట్లా డయాగ్నోస్ చేసుకోవాలంటే, మీరు ఒక 20 ఇయర్స్ ఏజ్ ఉన్నారంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి మీ టెస్ట్ అన్ని చేయించుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ కిడ్నీ డిసీజ్ ఉన్న వాళ్ళు ఈ డైట్ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ హ్యాపెన్ ఇఫ్ ఐ డై విత్ హార్ట్ అటాక్, వాట్ హ్యాపెన్ ఇఫ్ ఐ డై విత్ దీస్ థింగ్స్, వాట్ హ్యాపెన్ ఇఫ్ ఐ డూ దట్ అనే దానికి ఒక క్వశ్చన్ మార్క్ వదిలేసి మీ కిడ్నీ డిసీజ్ని ఎట్లా ఫైట్ చేయాలనేది ప్రోగ్రెస్ కాకుండా ఉండడానికి చూడండి.